పవన్ ఇది అన్ఫేర్ గేమ్ అని తెలుసుకొని తన కెప్టెన్సీషిప్ నాకు వద్దు అని రద్దు చేసుకున్నాడు. ఇది మనకు చూడటానికి ఫస్ట్ వినడానికి చాలా మంచి విషయం, చాలా గొప్ప నిర్ణయం అని అనిపించినా సరే మనం కొంచెం కొంచెంగా ఆలోచిస్తే ఈ ఆలోచన వెనకాల పెద్ద రీజనే ఉందేమో అని అనిపిస్తుంది. సో నేను అవేంటివో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా ఏం చెప్తారు అని అంటే, ఆ గేమ్లో జరుగుతున్నప్పుడు పవన్ గారి కలర్ పూసింటారనమాట. ఈవెన్ భరణి గారు పూస్తుంటారు, పవన్ గారు కూడా పూస్తుంటారు. అక్కడ పవన్ ఏమంటారు అని అంటే, నేను రియలైజ్ అవ్వలేదు, నేను పూస్తున్నానని నాకు తెలియలేదు అని అంటారు నాగార్జున గారు చెప్పినప్పుడు. ఓకే, మనం అది యాక్సెప్ట్ చేసుకున్నా సరే మనకి సంజన గారు, తనుజ గారు అయితే చెప్తారు ఈవెన్ పవన్ గారు కూడా పూస్తున్నారు అని చెప్పి. సో ఆ టైంలో ఎందుకైనా ఆలోచన చేయలేకపోయారు, ఎందుకై వదిలేశారు. ఈవెన్ రీతు గారు కూడా సంచలకులుగా అరవద్దండి అని చెప్పి వాటిని కంప్లీట్ గా వదిలేసేస్తారనమాట. సో మనం ఈ విధంగా ఆలోచించుకున్నప్పుడు సో పవన్ గారు అక్కడే రియలైజ్ అవ్వాలి కదా, అక్కడంతా రియలైజ్ అవ్వలేదు. ఆ తర్వాత కెప్టెన్ అయిన తర్వాత అయినా సరే ఎక్కడో ఒక చోట చిన్న గిల్ట్ అయితే ఉండాలి కదా. ఆయన ఎక్కడ గిల్ట్ గా ఫీల్ అవుతున్నట్టు నాకు ఎక్కడ కనిపించలేదు. కానీ ఇవాళ ఎపిసోడ్ లో ఎప్పుడైతే అందరూ ఆ హౌస్ లో ఉన్న వాళ్ళందరూ ఇది అన్ఫేర్ గేమ్ వల్లనే ఆయన కెప్టెన్ అయ్యాడు అని చెప్పిన తర్వాత ఆయన కొంచెం ఆలోచించి తెలివిగా ఇది కంప్లీట్గా నెగిటివ్గా పోర్ట్రే అవ్వకూడదు అనే ఒక ఉద్దేశంలో ఆయన నాకు ఈ కెప్టెన్సీషిప్పే వద్దు అని అయితే ఒకటి థాట్ తీసుకున్నారేమో అని నాకు అనిపించింది. ఇది ఒక 100% జెన్యూనిటీ థాట్ అని నాకు అనిపించకపోయినా కానీ అట్లీస్ట్ ఆ డేర్ చేసి నాకు ఈ కెప్టెన్సీషిప్ వద్దు అనే థాట్ పెట్టడం ఒక లెవెల్ వరకు మంచిదే. కానీ ఇది 100% జెన్యూనా అంటే నాకు అంత జెన్యూనిటీగా నాకు అనిపించలేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ ఈ వీడియోలో ఈ షార్ట్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్న రీజన్స్ వల్లనే. సో ఇది నా రీజన్స్ మీకు కరెక్ట్ అనిపిస్తే కమెంట్ చేయండి, లేదా మీకు వేరే ఏమైనా రీజన్స్ అనిపిస్తుంటే కూడా కమెంట్ చేయండి.